వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో ఇవాళ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి దాటింది. భారీ ఇన్ఫ్లోతో 48.8 అడుగులకు చేరుకుంది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గోదావరిలో స్నానాలకు, పడవ ప్రయాణానికి నిషేధం విధించారు. 10వ వరద బాధితుల గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఇది విపరీత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. వరుణ్, భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఈరోజు 3:30 గంటలకు 45 అడుగులు దాటి 49కి చేరువలో ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ కి సంబంధించి ప్రకటించడంతో గోదావరి యొక్క ఉధృతికి రూపం ప్రధానంగా ఆ చుట్టుపక్కల ప్రాంతానికి చెందినటువంటి వారు అలర్ట్ అవుతా ఉన్నారు. ప్రస్తుతం నదికి సంబంధించిన ప్రవాహానికి సంబంధించి 12,000 క్యూసెక్ల వరకు వరద నీటికి సంబంధించి కొనసాగుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 49.40 అడుగులు చేరి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, ఇతర రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కొంత ఇతర గతం నుంచి కూడా సెప్టెంబర్ మాసం చివరిలో కూడా గోదావరి నీటి మట్టం క్రమక్రమం పెరుగుతుంది. ప్రస్తుతం కూడా పెద్ద ప్రమాదం లేదు, కానీ రెండో ప్రమాద హెచ్చరికతోటి ప్రజలందరూ అలర్ట్ చేయడం ఉద్దేశంతో ఆ జిల్లా కలెక్టర్ అక్కడ పర్యవేక్షకులందరూ కూడా చేస్తా ఉన్నారు. అక్కడ అందుబాటులో కూడా ఏమాత్రం కూడా ముప్పు ఏమైనా వచ్చినా సరే గ్రామాల ప్రజలందరూ కూడా పునరావాస చర్యల కోసం అవసరమైతే అన్ని రకాల చర్యలు చేపట్టేందుకోసం కూడా అక్కడ రెవెన్యూ, పోలీసు, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇతర శాఖ అధికారులు అందరూ కూడా అక్కడ చేరుకొని అన్ని రకాల సేవలు అందించేందుకోసం కూడా జిల్లా కలెక్టర్ వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆ నీటి మట్టానికి సంబంధించి మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులందరూ సూచించిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్.